పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సమాధానము మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరికీ
చాలా విషాదమైన రోజు, విచారకరమైన రోజు. ఈ విచారణలో సేవలు అందిస్తున్న స్వామినాథం గురువు గారు ఈరోజు ఉదయం వారి మరణం అందరినీ దిగ్భ్రాంతులను చేసింది. ప్రొద్దున్నే ఈ వార్త అందగానే మేమందరం చాలా దిగ్భ్రాంతి చెందాం. మాటలు రాలేదు మా అందరికీ. ఎందుకంటే గత ఒక నెలగా ఆయన్ని మేము కనిపెట్టుకొని ఉంటున్నాం. హాస్పిటల్కి చాలాసార్లు వెళ్ళమని చెప్పి నేను ప్రోత్సహించాను. వెళతాను అన్నారు. సరే, చివరికి వెళ్ళారు. వచ్చే నెల అంటే ఈ నెలలో ఆయన గుండె ఆపరేషన్ చేయవలసి ఉంది. కానీ అనుకోకుండానే ఈ విషాదం జరిగిపోయింది. మన జీవితాలు మన చేతుల్లో లేవు. ఒక్కోసారి వైద్యం చేయించినా ఒక్కోసారి కూడా మన చేతులు దాటిపోతూ ఉంటాయి. ఈరోజు ఈ పూజను మనందరం కలిసి మీకు కాపరిగా ఉంటూ మీ బాగోగులు చూస్తూ ఉన్న గత సంవత్సరంగా మీతో ఉంటూ మీ ఆధ్యాత్మికంగా మీ బాగోగులు చూస్తూ ఉన్న ఫాదర్ గారి ఆత్మవిశ్రాంతికై ప్రార్థన చేద్దాం. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు, అమ్మ, తమ్ముళ్ళు, చెల్లెలు, అన్నయ్యలు వాళ్ళందరూ ఉన్నారు. అలాగే బంధుమిత్రులందరికీ దేవుడు వారికి తన ఊరటను దయచేయాలని వారి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థించుదాం. జీవితంలో మనం చాలాసార్లు ఏదో సాధించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది నేను దేవునికి చెరువులో ఉన్నానా లేదా అనేది ముఖ్యం. గురువులు, అలాగే మఠవాసినీలు, అలాగే ప్రతి గృహస్థ క్రైస్తవుడు కూడా వాళ్ళందరూ దేవునికి దగ్గరలో ఉండాలి. ఆయన వాక్యాన్ని విని అలాగే దేవద్రవ్యానుమాలను స్వీకరించి ఆయనతో ఏకమవ్వాలని శ్రీసభ అందరినీ కోరుతూ ఉంటుంది. మనందరం జీవితం అనేది ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో అనేక మజిలీలు ఉంటాయి. ఈ మజిలీ చివరి మజిలీ. మనందరికి కూడా ప్రభు సెలవిచ్చారు, నేనే పునరుత్థానాన్ని, జీవాన్ని. నన్ను విశ్వసించేవాడు చనిపోయినా సరే నాతో ఉంటాడు అని ప్రభు మనకి హామీ ఇచ్చారు. ఆ విషయాన్నే స్వామినాథం ఫాదర్ గారు విశ్వసించారు. ఆ విషయాన్ని చాలామందికి బోధించారు. కాబట్టి మనకు తెలియకుండా మనకు ఇంకొక ఊరుంది, ఇంకొక ఇల్లు ఉంది, ఇంకొక వేరే చోటు కూడా ఉంది. అక్కడికి ఫాదర్ గారు వెళ్ళిపోయారు. కాబట్టి ఇటువంటి విశ్వాసంతో మనం ఈరోజు ఈ పూజలో పాల్గొందాం. ఫాదర్ గారికి నిత్య విశ్రాంతి దయచేయమని, స్వర్గం దయచేయమని క్రీస్తు ప్రభుని వేడుకుందాం. ఈ పూజను నెరవేర్చ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందాము.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవనకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా, నా ప్రభువా దయచూపుము, నా ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ఓ నా ప్రభువా దయచూపుము, దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సేవకుడును యాజకుడును నైనా ఫాదర్ ఇమ్మంది స్వామినాథన్ గారు ఈ భూలోకంలో జీవించి ఉండగా నీకు దివ్యబలిని సమర్పించే యోగ్యతను నీవు అతనికి దయచేసితివి. అతనిని ఆశీర్వదించి నీ మహిమాన్వితమైన స్వర్గగృహములో నిత్యము ఆనందించు భాగ్యమును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా విమోచకుడు సజీవుడుగా ఉన్నాడు. మొదటి పట్టణము యోబు గ్రంథము 19వ అధ్యాయము 1వ వాక్యము మరియు 23వ వాక్యము నుండి 27వ వాక్యం వరకు. మొదటి పట్టణము యోబు గ్రంథము 19వ అధ్యాయము 1వ వాక్యము మరియు 23వ వాక్యము నుండి 27వ వాక్యం వరకు. యోబు ఇట్లనెను, ఎవరైనా నా ఈ పలుకులను గ్రంథమున వ్రాసి ఉంచినచో, లేదా వానిని ఉలితే రాతిపై చెక్కి పదిలపరచినచో ఎంత బాగుండును. నా విమోచకుడు సజీవుడుగా ఉన్నాడని, ఆయన కడన భూమి మీద నిలిచి తీరునని నేనెరుగుదును. నా దేహము క్షీణించిపోయిన ఈ శరీరముతోనే నేను ప్రభువును దర్శింతును. నా నేత్రమును స్వయముగా ఆయనను చూచును. ఇది ప్రభు వాక్కు. వారికి వందనములు. ప్రసాదించుని దాసుడికి ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించుని దాసుడికి. నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా భయం, నీవే
భాగ్యమును ప్రసాదించు నీ దాసునికి. నిన్నే చూడాలి, నీ కాంతిని నేను పొందాలి. నిన్నే చూడాలి, నీ కాంతిని నేను పొందాలి. జీవన గాథను తెలుపాలి, నీ కరుణను నేను పొందాలి. జీవన గాథను తెలుపాలి, నీ కరుణను నేను పొందాలి. దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసునికి. ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసునికి. మనము క్రొత్త జీవితము గడుపుదము. 2వ పట్నము. పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనం నుంచి 9వ వచనం వరకు. 2వ పట్నము. పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనం నుంచి 9వ వచనం వరకు. సోదరులారా, మనము అందరము క్రీస్తు యేసునందు జ్ఞానస్నానం పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞానస్నానం పొందుతామని మీకు తెలియదా? కనుక మనం జ్ఞానస్నానము వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకొంటిమి. ఏలైనా తండ్రి ప్రభావముచే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనమును ఒక క్రొత్త జీవితము గడుపుటకే అట్లు జరిగెను. ఆయన మరణంలో మనము ఆయనతో ఏకమై ఉండినచో ఆయన పునరుత్థానములో కూడా మనము తప్పక ఆయనతో ఏకమై ఉందుము. పాపపు శరీరము నశించి మనం ఇక పాపమునకు బానిసలు కాకుండానట్లు మన పాత స్వభావము ఆయనతో సిలువపై చంపబడిన అని మనకు తెలియను. ఏలైనా మరణించిన వాడు పాపము నుండి విముక్తుడాయను. మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో ఆయనతో జీవింతమని విశ్వసింతుము. ఏలైనా మరణం నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలియను. మృత్యునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు. ఇది ప్రభుని వాక్కు. స్వర్నికి వందనములు. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము.
మీకు మహిమ కలుగును గాక. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం నుండి 59వ వచనం వరకు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేనిచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అంతట యూదులు ఒకరితో ఒకరు, మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగిరి. యేసు వారికి, మీరు మనిషి కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవం పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఏలైనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును, నేను వాని యందును ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపెను. నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇదియే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. మీ పితరులు మన్నాను భుజించి మరణించిరి. అట్లు కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అని సమాధానమిచ్చెను. ఆయన కఫర్నాము ప్రార్థనా మందిరమును బోధించుచు ఈ విషయములను చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సహోదరి సహోదరులారా, ముందుగా కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని ఇంకొకసారి వ్యక్తం చేస్తున్నాను. ఫాదర్ గారు చనిపోయిన మా అందరికీ ఈరోజు చాలా బాధ వేస్తుంది. బాధతో పాటు ఒకసారి ఏదో పోగొట్టుకున్నాం అని మా అందరిలో ప్రగాఢమైన ఈ ఫీలింగ్ అనేది నింపుతుంది ఈరోజు. నేను మంత్రికి వచ్చి రాలేకపోయాను. నాకు మెసేజ్ పెట్టారు, ఇంట్లో బాగుండలేదు బిషప్ గారు, రికలెక్షన్ రాలేను అంటే నేను తర్వాత రికలెక్షన్ గురించి మాటలు రాసి పంపిస్తే చాలా ఆయన దాన్ని తీసుకు కొంచెం సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నాకు కూడా రిప్లై ఇచ్చారు. ఫాదర్ గారిని రోజు ఫాలో అవుతూనే ఉన్నాను. సంటైమ్స్ ఫాలో అవుతున్నాను. ఒకసారి నా పిల్లల తీసుకున్నాను, ఆయన కోసం ప్రార్థించడం. అదేవిధంగా వచ్చిన గురువులందరికీ, మీ అందరూ ఇక్కడికి వచ్చారు ఈరోజు ఈ పూజను అర్పించడానికి, సమర్పించడానికి, ఫాదర్ గారి ఆత్మ విశ్రాంతి కోరడానికి మీరు కూడా ఇక్కడ జాయిన్ అయ్యారు. కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీరు ఈ విచారణలో ఉన్న సభ్యులందరూ, ఫాదర్ గారికి మీరు పెద్ద కుటుంబం, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. మీరు ఫాదర్ గారికి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. మీరు ఒక ఈ విచారణ అంటే విచారణలో ఉన్న సభ్యులందరూ ఆయనకి
తన కుటుంబ సభ్యుల్లాగా ఆయన పరిగణిస్తారు, ప్రతి గురువు పరిగణిస్తారు. కాబట్టి చిన్న ఫ్యామిలీ కాదు, ఒకసారి గురువు అయిన తర్వాత ఆయన కుటుంబం అనేది పెద్ద కుటుంబం అవుతుంది. తన శ్రీ సభే తన కుటుంబం అవుతుంది, స్థానిక శ్రీ సభే తన కుటుంబం అవుతుంది. అందుకని కేవలం తన గురించే తాను పట్టించుకోవడం కాదు, అందరిని గురించి పట్టించుకోవాలి. ఈరోజు ఉదయం ఒక ఆయన నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి నేను ఫలానా ఆయన్ని ఫాదర్ గారు అన్నారు. చెప్పు బాబు అన్నా. నాకు ఫాదర్ గారు చాలా సంవత్సరాల నుంచి తెలుసు, ఆయన నన్ను చదివించారు అని ఈరోజు చనిపోతే నేను అసలు పట్టలేకపోతున్నాను, ఇంత దుఃఖం వచ్చేస్తుందని ఒకసారి బావురమన్నాడు టెలిఫోన్ మీద. ఈ విధంగా ఎంతోమందికి ఆయన సహాయం చేసి ఉంటారు. కొందరు తెలిసిన వాళ్ళు, మనకి కొందరు తెలియని వాళ్ళు, వాళ్ళందరికీ ఆయన సహాయం చేస్తుంటారు. అందుకనే నేను అంటున్నాను, ఈ విచారణ అనేది ఆయన పెద్ద కుటుంబం, గొప్ప కుటుంబం. మనందరం కలిసి ఫాదర్ గారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రతి గురువు ఉత్థాన క్రీస్తు సేవకుడు. ఉత్థానుడు, మరణాన్ని జయించి ఉత్థానుడైన క్రీస్తు, ఆ క్రీస్తు సేవకుడు. ఈ ఆలోచన మనకు తటస్థపడదు, కానీ ఇది సత్యం, నిజం. ప్రతిసారి గురువు క్రీస్తు స్థానంలో ఉన్నాడని చెబుతున్నాం, కానీ ఉత్థాన క్రీస్తు సేవకుడని చెప్పడం చాలా అరుదు. ఈ ఇటువంటి సమయంలో ఉత్థానాన్ని గురించి మాట్లాడడం ఎంతో సమంజసం. ప్రతిసారి గురువు ఉపయోగించే స్టోల్ మెడపట్టి ఉంటుంది కింద. ఈ మెడపట్టి స్టోలు అతడు ఉత్థాన క్రీస్తును ధరిస్తున్నాడని, ప్రజలకు అందిస్తున్నాడని అర్థం. తాను ఈ స్టోల్ ధరించినప్పుడు ఉత్థాన క్రీస్తుని ధరిస్తున్నాడు, ధరించి ప్రజలకు అందిస్తున్నాడని దీని భావం. ఈ స్టోల్ను ధరించి దివ్య సంస్కారాలను దైవ ప్రజలకు అందించేటప్పుడు వాటి నుంచి ప్రవహించే అనుగ్రహము ఉత్థాన క్రీస్తు నుండి వస్తుంది. కాబట్టి గురువు అనేవాడు ఈ ఉత్థాన క్రీస్తు సేవకుడిగా పనిచేస్తాడు. గురువు అంటే ఎవరు? ఉత్థాన క్రీస్తు సేవకుడు. ఉత్థాన క్రీస్తును నమ్మి ఆయనకు సేవ చేసేవాడు గురువు. అలాగే పాప సంకీర్తన సంస్కారంలో, పాప మన్నింపు ప్రార్థనలో గురువు కూడా ఎలా అంటాడు? దయామయుడగు పితైన సర్వేశ్వరుడు తన కుమారుని మరణ పునరుత్థానముల ద్వారా తనతో లోకమును సఖ్యపరచుకొని పాప పరిహారమునకై పవిత్రాత్మను పంపెను. ఆ విధంగా పాపముల మన్నింపు కూడా మనకి ఈ పునరుత్థాన క్రీస్తు ద్వారా లభిస్తుంది. అలాగే వ్యాధిగ్రస్తుల అభ్యంగం సంస్కారంలో ఉత్థాన క్రీస్తు ప్రభుని అనుగ్రహం వారిని స్వస్థపరుస్తుంది, వారికి ఊరటనిస్తుంది. ఇది కూడా గురువు పరిచర్య ద్వారానే జరుగుతుంది. ఆ విధంగానే గురువు మళ్ళీ జ్ఞానస్నానములో మనం క్రీస్తుతో పాటు పాపానికి మరణించి అతని ఉత్థానములో భాగస్థలమయ్యే భాగ్యం మనకు మళ్ళీ గురువు ద్వారా లభిస్తుంది. ఆయన మనకి ఒక ఛానల్ లాగా ఉంటాడు, ఒక కాలువ, ఒక సెలయేరు ద్వారా ఉంటాడు. మరీ ముఖ్యంగా గురువు అప్పాన్ని, ద్రాక్షరస పాత్రను మనకు చూపించి ఆ దివ్య సప్రసాదాన్ని అందజేసినప్పుడు మనకు క్రీస్తు ప్రభు ఇచ్చిన జీవాహారాన్ని, ఉత్థాన ప్రభు ఇచ్చిన తన దివ్య శరీరాన్ని మనకు అందజేస్తాడు గురువు. దేవుని మనుజులకు ఒక చోట చేర్చు మధ్యవర్తి క్రీస్తు ప్రభువు ఒక్కరే. ప్రభుని అనంతరం అభిషేకింపబడిన గురువు ప్రభు ధర్మాలను నిర్వర్తిస్తూ ఉంటాడు. తాను ప్రజల మధ్యవర్తిగా ఉంటాడు. ఈ మధ్యవర్తిత్వ బాధ్యతను ప్రతి గురువు నిర్వహిస్తాడు. మనకు దేవునికి మధ్య రాయభారిగా ఉంటాడు, మధ్యవర్తిగా ఉంటాడు. మన కోసం ప్రభునికి ప్రార్థిస్తూ ఉంటాడు, ప్రభుని దీవెనలో మనకు అందిస్తూ ఉంటాడు గురువు. కాబట్టి ఎప్పుడు మనకు దేవునికి మధ్య ఉండి తన ప్రార్థన చేస్తూ ఉంటాడు. మన స్వామినాథం ఫాదర్ గారు తన ప్రేషిత సేవ ద్వారా, అంటే వాక్య పరిచర్య ద్వారా, దివ్య సంస్కారాల ద్వారా, వివిధ సేవల ద్వారా ఉత్థాన క్రీస్తు సేవకుడుగా మన ప్రజల మధ్య ఉన్నారు. ఆ సేవలలో ఆయన తరించారు.
సేవకుడుగానే ఆయన మరణించారు. మన స్వామినాథన్ ఫాదర్ గారు ఆయన మరణించినప్పుడు 63 ఏళ్ల వయసు, చాలా చిన్నవాళ్ళు. ఈరోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆయన మరణించారు. ఈ మన మేత్రాసనానికి అంకిత భావంతో సేవలందించి ఒక నిబద్ధత కలిగిన యాజకుడిగా ఉన్నారు. 1961 సంవత్సరం నవంబర్ 20వ తేదీన విశాఖపట్నం జ్ఞానాపురంలో ఇమ్మండి అంతోని మరియు తెరేసమ్మ దంపతులకు జన్మించారు. ఆ అమ్మ ఇక్కడే ఉంది. తరువాత ఆయన కుటుంబం జ్యోతినగర్ విచారణలో ఉన్న ఇంద్రానగర్ గ్రామానికి వలస వచ్చింది. అక్కడ ఆయన దేవుని పిలుపుకు స్పందించి తన విశ్వాసం మరియు తన సేవా ప్రయాణాన్ని ఆరంభించారు. 1983 నుండి 1990 వరకు హైదరాబాదులోని సెయింట్ జాన్ రామంతపురంలోని తత్వశాస్త్ర మరియు వేదాంత శాస్త్ర అభ్యాసాలు పూర్తి చేసి 1991 సంవత్సరం మార్చి 19వ తేదీన విజయవాడలోని సెయింట్ పాల్స్ కథీడ్రల్లో ఆయన యాజకుడిగా జోసెఫ్ తుమ్మ ఏలిన వారి వద్ద అభిషేకం పొందారు. ఆయనకు చాలామంది తమ్ముళ్ళు ఉన్నారు. ఎంతమంది? చాలామంది తమ్ముళ్ళు, 6-7 తమ్ముళ్ళు ఉన్నారు. ఒక చెల్లె ఉంది, ఇక్కడ మన మధ్యనే ఉన్నారు. తన జీవితం అంతా ఫాదర్ స్వామినాథన్ గారు విజయవాడ మేత్రాస్థానానికి అచంచలమైన కట్టుబాటుతో సేవలు అందించారు. చాలా విచారణలో పనిచేశారు. చనుబండ విచారణలో 1991లో, 92వ సంవత్సరంలో వెననపూడి విచారణలో, తర్వాత పాస్టల్ డైరెక్టర్, సెంటర్ డైరెక్టర్గా, యూత్ డైరెక్టర్గా, లెయిటీ కమిషన్ డైరెక్టర్గా 1993 నుంచి 98 వరకు, అలాగే కార్బన్ నగర్ విచారణలో 1995 నుండి 98 వరకు విచారణ గురువుగా, బంటుమల్లి విచారణలో 98 నుంచి 2006 వరకు, మైలవరం విచారణలో 2006 నుంచి 2010 వరకు, అలాగే మళ్ళీ బంటుమిల్లి గుడివాడ విచారణలో 2010 నుంచి 2016 వరకు, తర్వాత లబ్బిపేట విచారణలో 2016 నుండి 2022 వరకు, జగ్గయ్యపేట విచారణలో 2022 నుంచి 2023 వరకు, మరియు ప్రస్తుతం ఇప్పుడు ఆయన మచిలీపట్నం విచారణలో పోయిన సంవత్సరం వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడ తన గురుసేవలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన సేవ ఈ అన్ని విచారణలో జరిగింది. మన మేత్రాసన మొత్తంలో కొన్ని విచారణలో ఈ సేవ తాను అందించగలిగారు. ఫాదర్ స్వామినాథన్ గారిని విశ్వాసులు వేదవ్యాపకం పట్ల తన అవిరామ కృషికి పూజ్యులుగా విశ్వాసులు ఆయన ఎప్పుడు స్మరిస్తారు. ఆయన సేవ, ఆయన అచంచల విశ్వాసం మరియు అంకిత భావం అనేది మనందరికీ స్ఫూర్తిదాయకం. నిత్య జీవితాన్ని గురించి తన ప్రసంగాలలో ప్రతి గురువు చెబుతారు. ముఖ్యంగా ఈ విధంగా ఎప్పుడైతే ఫ్యూనరల్ మాస్ ఉంటాయో ఈ టైంలో ఇప్పుడు ప్రతి గురువు చనిపోయిన వారిని గురించి మాట్లాడేటప్పుడు, అలాగే విశ్వాసులకు ముఖ్యంగా ఈ విషయాన్ని గురించి బోధిస్తూ ఉంటారు. తన ప్రసంగాలలో ఈ నిత్య జీవితం ఉంది, మనకి మరణించిన తర్వాత వేరే జీవితం ఉంది, ఆ జీవితం ప్రభునితో ఉండే జీవితం అని ఆయన ప్రతి గురువు బోధిస్తారు. మరణం అనేది అందరికీ దుఃఖాన్ని, బాధను, కన్నీళ్లను రప్పిస్తాయి. కానీ నిత్య జీవం మనకు మరణం ద్వారానే లభిస్తుంది. ఆ విషయం గుర్తుంచుకోవాలి. నిత్య జీవం ఎలా లభిస్తుంది? మరణం ద్వారా లభిస్తుంది. అందుకే దివ్య పూజలోని మృతుల కొరకు చెప్పే మొదటి స్తుతి గీతంలో మనం ఇలా చెబుతాం: దేవా, నీ విశ్వాసులకు జీవితం మారుతున్నదే కానీ నాశనమవుటలేదు అంటున్నాం. ఈ జీవితం మారిపోతుంది. ఇక్కడి నుంచి నిత్య జీవంలో ప్రవేశిస్తూ ఉంటాం. ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ప్రభు విషయాన్ని గురించి ఆయనే ప్రస్తావించారు. నిత్య జీవితం అది, దాన్నే మనం స్వర్గం అంటాం, దాన్నే మనం మోక్షం అంటాం, దాన్నే మనం ప్రభునితో జీవం అంటాం. ఈ విధంగా మరణం తర్వాత ప్రతి విశ్వాసికి నిత్య జీవం ఉంది. ఆ విషయాన్ని ప్రతి గురువు బోధిస్తాడు. అలాగే క్రీస్తు తన సువార్తలో, యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాట చెబుతాడు: గోధుమ గింజ భూమిలో పడి నశించనంత వరకు అది అట్లే ఉంటుంది,
కానీ అది నశించిన ఎడల అది విస్తారంగా ఫలిస్తుంది. ఆ విధంగా చేశారు ఫాదర్ గారు కూడా. తన జీవితాన్ని ఇతరుల కొరకు అర్పించారు. తన్ను తాను తగ్గించుకున్నాడు. తాను మరణించడం నేర్చుకున్నాడు. మనం మరణించడం నేర్చుకోకపోతే అసలు మరణంలో మనం నిత్య జీవంలో ప్రవేశించలేం. అందుకే గురువు అనేక త్యాగాలు చేస్తూ ఉంటారు. ఆ త్యాగాల్లో ముఖ్యంగా ఏమిటంటే తనను తాను తగ్గించుకొని ఇతరులను హెచ్చిస్తూ ఉంటాడు. పేదవాళ్ళ కోపు తీసుకుంటూ ఉంటాడు. రోగులను పరామర్శిస్తూ ఉంటాడు. వాళ్ళందరికీ జాలి, దయ, ప్రేమను చూపుతూ ఉంటాడు. ఈ విధంగా గురువు అనేవాడు తాను రోజు చనిపోతూ ఉంటాడు. తన కోసం తనలో ఎక్కడైతే కొంచెం ఇటువంటి ద్వేషం, పగ, అటువంటి తనను గురించి తాను ఎక్కువ పట్టించకుండా ఇతరుల గురించి పట్టించుకుంటూ ఉంటాడు. వాళ్ళకు సేవాభావంతో వాళ్ళతో ప్రవర్తిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విధంగా ఇలా రోజు చనిపోతున్నాడు. కాబట్టి ఆ చనిపోవడంలో క్రొత్త జీవితాన్ని చవిచూడగలుగుతున్నాడు గురువు. తన జీవితంలో ఫాదర్ గారు స్వార్థాన్ని వీడి క్రీస్తు కొరకై జీవించారు. క్రీస్తు జీవితంలో తన జీవితాన్ని మరచుకున్నారు. అందుకే వారికి జీవితం అనేది మారింది. అవును, ఈ జీవితం మారిపోతుంది. ఎవరైతే ఇలా జీవిస్తూ ఉంటారో వాళ్ళకి జీవితం మారిపోతుంది. ఎందుకంటే ఆయన క్రీస్తునే సేవించాడు. క్రీస్తుని మాత్రమే ఆయనకి సేవ చేశాడు, సేవించాడు. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలెను. అదేవిధంగా అప్పుడు నేను ఉన్న చోటునే నా సేవకుడు కూడా ఉంటాడు. నన్ను నమ్ముకొని నాకు సేవ చేసిన వాడు తన మరణం తర్వాత నాతోనే ఉంటాడు. నేను అతన్ని ఎక్కడికి వెళ్ళనివ్వను అని ప్రభువే మనకి యోహాను సువార్తలో చెబుతున్నాడు 12:26లో. మన చివరి ఘడియలో మనం ఏం సాధించామన్నది ముఖ్యం కాదు. నాలో వచ్చిన మార్పు ఏమిటి, నేను ఎవరిగా తయారయ్యాను, వాట్ హ్యావ్ ఐ బికమ్ అనేది ప్రశ్న. నేను ఎవరిగా తయారయ్యాను, మంచి వ్యక్తిగా తయారయ్యానా లేదా అనేది ప్రతి ఒక్కరు మనం ఈ ప్రశ్నించుకుంటూ ఉండాలి. జీవితంలో అందరికీ వాళ్ళ లోపాలు ఉంటాయి. అదే అసలు మానవుడంటే. ప్రతి మనిషికి లోపాలు ఉంటాయి, ప్రతి వ్యక్తికి లోపాలు ఉంటాయి. కానీ మరణశయ్యలో వాటిని దేవుణ్ణి కారుణ్యం అనే అగ్నిలో వాటిని దహించి వేస్తాడు ప్రభు. మన లోపాల గురించి పట్టించుకోడు. ఎప్పుడైతే మన మరణంలో ప్రవేశిస్తూ ఉంటామో ఆ మరణంలో ప్రవేశించినప్పుడు ఈ లోపాలను తీసుకొని ఆయన అగ్నిలో పడేస్తాడు, ఎక్కడో దహించి వేస్తాడు. ఎందుకంటే అతని ప్రేమ, అది అతని ప్రేమ. నాకు తెలిసిన స్వామినాథన్ ఫాదర్ గారు నాతో మాట్లాడినప్పుడు చాలా మితభాషి, ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు. చిరునవ్వు వారి ముఖం మీద ఎప్పుడు ఉండేది. నేను ఫలానాది చేయమని చెబితే వెంటనే మళ్ళీ ఎదురు చెప్పకుండా చేసేవాళ్ళు. నాతో వాదించడం ఉండేది కాదు. అందరినీ ఆహ్వానిస్తూ ప్రతి వారిని పట్టించుకుంటూ ఉండేవాళ్ళు. గురువుగా తన బాధ్యతలను నెరవేర్చి క్రీస్తు శిష్యునిగా తన జీవితాన్ని ఇతరుల సేవలో గడిపారు ఫాదర్ గారు. లూకాసు వార్తలో పేతురు గారు యేసు ప్రభువు ఒక ప్రశ్న వేస్తాడు. ఏమంటాడంటే, ప్రభు, మేము మా సమస్తాన్ని విడిచిపెట్టాం, మేము అనుసరించాం, అందుకు మాకేం లభిస్తుంది అంటాడు. అందుకు యేసు అంటాడు, దేవుని రాజ్యం నిమిత్తము ఇంటిని, ఇల్లాలను, బిడ్డలను, అన్నదమ్ములను, తల్లిదండ్రులను పరిత్యజించిన ప్రతివాడు ఇహలోకమున ఎన్నో రెట్లు ప్రతిఫలమును, పరలోకమున నిత్య జీవమును పొందును అని అప్పుడే ప్రభు మనకు వాగ్దానం చేశాడు, పేతురు గారికి వాగ్దానం చేశాడు. అటువంటి నిత్య జీవాన్ని ఈరోజు మన సోమనాథం ఫాదర్ గారికి వాగ్దానం చేసి ఆయనకి ఇవ్వబోతున్నారు. మరణంలో ఇస్తారు అది. ఆ మరణంలో మనం పొందే బహుమానం ఇది, నిత్య జీవం. ఈనాడు ఇహలోక యాత్ర చాలించిన మన సోమనాథం ఫాదర్ గారు క్రీస్తు ప్రభు వారికి నిత్య జీవం దయచేయాలని ప్రార్థించుదాం. సహోదరి సహోదరులారా, ప్రతి గురువు, ప్రతి కథోలిక గురువు తన జీవితంలో 2 విషయాలు కోరుకుంటాడు. ఏమిటంటే, మొదటిది, ప్రజల్లో అతన్ని దేవుని సేవకునిగా గుర్తుంచుకోవాలని కోరుకుంటాడు. నా ప్రజలు నేను ఇది కట్టాను, అది కట్టాను అని దాన్ని గురించి గుర్తుంచుకోవద్దు. నేను దేవుని సేవకునిగా ఉన్నాను,
నాలో ఉన్న ఈ విషయాన్ని వాళ్ళు గుర్తించాలని కోరుకుంటాడు. రెండవది ఏం కోరుకుంటాడంటే తాను ప్రజల శ్రేయస్సు కోరే సేవకుడిగా గుర్తించాలని కోరుకుంటాడు. నేను ప్రజల కోసం జీవించాను, వాళ్ళ కోసమే నా జీవితం అంతా గడిపాను. 5 సంవత్సరాలు కానివ్వండి, 6 సంవత్సరాలు కానివ్వండి, 7 సంవత్సరాలు కానివ్వండి, ఒక విచారణలో ఉన్నప్పుడు గురువు కోరుకునేదే ఇదే. నేను వీళ్ళ కోసమే జీవించానని వీళ్ళు నన్ను గుర్తించాలి, నేను కూడా వీళ్ళ కోసమే జీవించాలని ప్రతి గురువు పాటుపడతాడు. నేను ఈరోజు ఈ విధంగానే ప్రజలు మన స్వామినాథన్ ఫాదర్ గారిని గుర్తించుకుంటున్నారని నేను మనపూర్వకంగా భావిస్తాను. మొదటిది దైవ సేవకుడిగా, రెండవది ప్రజల పెన్నిధిగా గుర్తించారు, ఆయన గౌరవిస్తున్నారు. ఈరోజు ఫాదర్ గారి ఆత్మశాంతి కోసం ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థన చేద్దాం. ఇప్పుడు మన వికాస్ జనరల్ అయిన ఫాదర్ గబ్రియల్ ఫాదర్ గారు ఇంకా 2 మాటలు చెప్తారు. ప్రభువైన యేసుక్రీస్తునందు ప్రియ సోదరులారా, ఒక విషాద ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ వేళ ఇక్కడ మనం దేవాలయములో సమావేశమైన ఇది ఎవరికీ సంతోషకరమైన సందర్భం కాదు. అందరికీ బాధాకరమైనది, అందరికీ మనస్సు నొప్పించేది. అయినా కానీ జీవితంలో బాధ అనేది, నొప్పి అనేది తప్పనిసరిగా ఉంటుందన్న నగ్న సత్యాన్ని మనం అంగీకరించి ఈరోజు మనల్ని భౌతికంగా విడిచి వెళ్ళిపోయిన దేవుని దాసుడు, మా తోడి గురువు అయిన ఇమంది మరియా స్వామినాథన్ గారికి అంతిమ వేడుకలు చెప్పడం కోసం సమావేశమైన. కాబట్టి మరొకసారి నేను నా తరపున, మా తోడి గురువుల తరపున, ఇప్పుడు వచ్చిన వారు, రేపు రాబోయేవారు, మన ప్రీతమ పీఠాధిపతులు రాజారావు గారి తరపున ఇక్కడ ఉన్న వారికి అందరికీ నా సంతాపం ప్రకటిస్తున్నాను. ముందుగా కన్న తల్లికి, ఏ తల్లి అయినా కోరుకునేది మన బయట సంప్రదాయం చొప్పున చూస్తే పెద్ద కుమారుడు తండ్రికి తలకొరువి పెడతాడు, అది సహజంగా. అట్లాగనే తల్లికి. కానీ ఇక్కడ ఏమిటంటే తన కుమారుడి పార్థివ దేహాన్ని తను చూడవలసి వస్తుందని ఈ తల్లి, మరి ముఖ్యంగా ఈ తల్లి ఊహించి ఉండదు. తన కుమారుడు తనకంటే ముందు వెళ్ళిపోతాడని ఎవరు ఊహించరు, ఈ తల్లి కూడా అంతే. కానీ దేవుని ఏర్పాటులో ఆమె కంటే ఆమె కుమారుడే ముందుగా లోకాన్ని విడిచి వెళ్ళాలని ఉంది. ఆ దేవుని చిత్త ప్రకారము మన మధ్యలో నుంచి స్వామినాథన్ గారు నిష్క్రమించారు. ఈ సందర్భములో ముందుగా తల్లికి మన సంతాపం తెలియపరుస్తున్నాం. రెండవ దశలో స్వామినాథన్ గారి తోబుట్టువులు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు. మామూలుగా పెద్దవాడు ఎప్పుడు కూడా చిన్నవాడు చిరంజీవి కావాలని కోరుకుంటాడు. తాను ముందుగా వెళ్ళిపోవాలి, తన తర్వాతనే తన తమ్ముళ్ళు కావచ్చు, చెల్లెళ్ళు కావచ్చు. కానీ భగవంతుడి చిత్తము మరో రకంగా ఉంటుంది. ఏదేమైనా కానీ తమ తోబుట్టును కోల్పోయిన స్వామినాథన్ గారి తోబుట్టులకి మనందరి తరపున సంతాపం ప్రకటిస్తున్నాను. మూడవ దశలో మన పీఠాధిపతుల గారికి. ఎందుకు పీఠాధిపతుల వారికి అంటే ఆయన తన గురువుల్లో ఒకరిని కోల్పోయాడు. వయస్సును బట్టి 63 ఏళ్ళు. అంటే దేవుని కటాక్షముండి జీవించి ఉంటే గనక ఇంకా దాదాపు 12 సంవత్సరాలు దేవుని సేవలో చురుకుగా పనిచేయగలడు.
12 సంవత్సరాలు అంటే 75 వచ్చినప్పుడు మామూలుగా మన తిరుసభ చట్టం ప్రకారము గురువులు రిటైర్ అవుతారు. కానీ దేవుని చిత్తం మరో రకంగా ఉండటం చేత బిషప్ గారు కోల్పోయిన తన గురువైన స్వామినాథన్ గారి నిమిత్తం బిషప్ గారికి నేను సంతాపం ప్రకటిస్తున్నా. భౌతికంగా ఆయన కంట్లో కన్నీరు కనిపించకపోవచ్చు, కానీ మనసులో ఆ ఆవేదన ఉంటుంది. అయ్యో, ఏంటి నా గురువులు ఎట్లా చనిపోతున్నారు, ఎంత త్వరగా రాలిపోతున్నారేంటి అన్న బాధ ఆయన మనసులో ఉంటుంది. 3 ఏళ్ల క్రితం కరోనా కాలంలో ఎంతోమంది యువ గురువులని మన పీఠాధిపతుల వారు కోల్పోయారు. సరే, అదంటే ఓ పెద్ద మహమ్మారి కాబట్టి కొంతలో కొంత గుండె దట్టువ చేసుకొని భరించా. కానీ స్వామినాథన్ గారి విషయంలో అట్లా కాదు. ఆకస్మికంగా వచ్చిన మృత్యువు ఇది. గుండె జబ్బు ఉన్నదని తెలుసు. ఆ జబ్బుని తొలగించుకోవటానికి, నయం చేసుకోవటానికి ఆపరేషన్ కోసం ఆయన సిద్ధపడుతున్నారని తెలుసు. ఆసుపత్రిలో చేరారు అని తెలుసు. మేమందరూ వెళ్ళి చూచాము. అయితే దేహములో ఉన్న మరొక బలహీనత చేత ఈ ఆపరేషన్ కొంచెం వాయిదా వేయటం జరిగింది. ఇంతలోని అనుకోనిది జరిగి మనందరినీ విచారములు ముంచివేసింది. స్వామినాథన్ గారిని మనకి దూరం చేసింది. ఇది ఎంత దైవ లీల, దేవుని చిత్తము, దేవుని ఏర్పాటు. కాబట్టి యేసుక్రీస్తునందలి విశ్వాసులముగా, తోడి విశ్వాసులముగా ఈ సమయంలో మనం దేవుని చిత్తాన్ని అంగీకరించి, దేవుని చిత్తానికి తల వంచి ఆయన ఆత్మశాంతి కోసం ప్రార్థన చేయటం తప్పితే మానవ మాతృలముగా మనం చేయగలిగింది ఇంకా ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ మచిలీపట్నం విచార క్రైస్తవులముగా, మచిలీపట్నం ఈ పట్టణంలోనే కాకుండా విచారణ క్రింద ఉన్న గ్రామాల నుంచి వచ్చిన మీకందరికీ ప్రభువు నామములో మా సంతాపం తెలియపరుస్తున్నాము. స్వామి పట్ల మీకున్న, విచారణ గురువు పట్ల మీకున్న అభిమానం ఈ దృశ్యము తేట తెల్లం చేస్తుంది. స్వామి పట్ల మీకెంత అభిమానం ఉన్నదో, ఎంత ప్రేమ ఉన్నదో ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. కాబట్టి మనం చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి చేయగలిగిన దారిని, చేయవలసిన దారిని చేయటానికి వచ్చి స్వామి గారికి మనం అంతిమ వీడ్కోలు పలుకుతున్నాం. నేను ఇప్పుడు విజయవాడలో లబ్బిపేట విచారణలో పనిచేస్తున్నా. నా ముందు విచారణ గురువుగా పనిచేశారు ఫాదర్ గారు. అంటే ఆయన బదిలీ అయిన తర్వాత ఆయన స్థానంలో నేను వచ్చాను 2 ఏళ్ళు పడకి. సహజంగా ఏమిటంటే, ఒక గురువు బదిలీ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి గురువుకి వెళ్ళిపోయిన గురువు గురించి కొంతమంది ఏదో చెబుతారు. చెప్పిన దాంట్లో 2 ఉండొచ్చు. సుగుణాలు ఉంటాయి, కొన్ని లోపాలు ఉంటాయి. స్వామి గారి గురించి నేను విన్న విషయాలు నాకే ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ముఖ్యంగా కరోనా కాలంలో ఆయన చేసిన సేవ. ఒక్కోసారి బిషప్ గారి మాట ధిక్కరించాడేమో అని అనిపించవచ్చు. మనం అర్థం చేసుకొని బట్టి ఉంటుంది. ఆ రోజున తరచుగా మాకు బిషప్ గారు చెప్పిన సలహా, దయచేసి మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, అధికోత్సాహానికి వెళ్ళి రోగం బారిన పడబాకండి, ఇది ప్రాణాంతకమైన జబ్బు, కాబట్టి మీ ఆరోగ్య విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ప్రోత్సహించేవారు. బెదిరించటం కాదు, కాదు కానీ మమ్మల్ని ప్రోత్సహించేవారు. సరే, స్వామినాథన్ గారి విషయానికి వస్తే నేను విన్న మాట,
బిషప్ గారు ప్రక్కన ఇట్లా ప్రోత్సహిస్తున్నారు. అయినా కానీ ఒకవేళ ఎవరికైనా అంటే విచారణ క్రైస్తవులో ఎవరికైనా ఈ జబ్బు సోకి ప్రార్థన అవసరమైతే స్వామి గారు తన సొంత సౌఖ్యాన్ని సొంత ఆరోగ్యాన్ని కాసేపు ప్రక్కన పెట్టి ఆ జబ్బుతో బాధపడే వాళ్ళ ఇంటికి వెళ్ళి వారిని పరామర్శించి ప్రోత్సహించి ప్రార్థన చేసేవారు. మనకందరికీ పెద్దవాళ్ళంగా మనకందరికీ తెలిసిన విషయమే. భర్తకు గనక ఆ జబ్బు వస్తే భార్య కూడా భర్త దగ్గరికి వెళ్ళి ఏదైనా అందించటానికి భయపడిన శంకించిన రోజులు అవి. భార్యకు జబ్బు చేస్తే భార్యకు అవసరమైన పరిచర్య చేయటానికి భర్త జంకిన రోజులు అవి. ఆయనకు జబ్బు వచ్చింది, ఆమెకు జబ్బు వచ్చింది, నేను దగ్గరికి వెళితే నాకేమవుతుందో అన్నటువంటి శంక అప్పట్లో అందరిలో ఉండేది. సాటి మనిషిని చూసి భయపడిన రోజులు అవి. ఎవరికి వారు దిగ్బంధనం కావించుకొని ఎవరి ప్రాణాన్ని వారు కాపాడుకోవటానికి ప్రయత్నించినటువంటి రోజులు అవి. అటువంటి రోజుల్లో కూడా స్వామినాథన్ నేను విన్న మాటలు చెబుతున్నాను. స్వామినాథన్ గారు ఎవరైనా సరే ఎక్కడికి పిలిచినా వెళ్ళి ప్రార్థన చేసేవారట. అవసరమైతే ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆ ప్రత్యేక దుస్తులు మీరు చూసేవంటారు బొమ్మల్లో, ఆ ప్రత్యేక దుస్తులు ధరించి వెళ్ళి ప్రార్థన చేశారు. మనిషి చనిపోయాడు, అతన్ని శ్మశాన వాటికకు తీసుకువెళుతున్నారు. ఎక్కువ మంది వెళ్ళటానికి వీలు లేదు, బహు కొద్ది మంది. ఇంటి వాళ్ళు కూడా ఆ శ్మశాన వాటికకు వెళ్ళటానికి భయపడుతుంటే స్వామినాథం ఫాదర్ గారు ఏ మాత్రమూ భయపడకుండా దేవుని మీదనే భారము వేసి, ఈ సమయములో నేను ఈ నా క్రైస్తవ సోదరుణ్ణి దర్శించకపోతే, ఈ సమయములో నేను నా క్రైస్తవ సోదరుడి కోసం ప్రార్థన చేయకపోతే నేను గురువును ఎందుకైనట్టు? అంత ఆరోగ్యంగా సౌఖ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఇంటికి వెళ్ళి మరో చోటకి వెళ్ళి ప్రార్థన చేస్తే మరి నాకు ఉద్యోగస్తులకు తేడా ఏముంది? అంటే బిషప్ గారి మాట ధిక్కరించారని చెప్పను నేను. బిషప్ గారు చెప్తున్న మాటలు ఆయన నెత్తి మీదనే ఉన్నాయి, మనస్సులో ఉన్నాయి. కానీ లేదా అయినా కానీ ఒక పాస్టరుగా, ఒక విచారణ గురువుగా ఈ పని చేయాలి, చేయటం మంచిది, అవసరము అని అనిపించినప్పుడు తన సొంత సుఖాన్ని లెక్క చేయకుండా ప్రక్కన పెట్టేసి ఆ ఇంటికి కానీ ఆసుపత్రికి కానీ వెళ్ళి దర్శించి ప్రార్థన చేసి వచ్చారట. ఎంత మొండి ధైర్యం కదా! ఎంత ధైర్యం కావాలి! కన్నవాళ్ళే కట్టుకున్న వాళ్ళే వెనుకాడే సందర్భములో మరి తనకు శారీరక సంబంధము లేని అంటే శరీర బంధము లేనటువంటి క్రైస్తవ సోదరులను దర్శించి వారి కోసం ప్రార్థన చేసి వారిని ప్రోత్సహించి ధైర్యము చెప్పినటువంటి త్యాగమూర్తి స్వామినాథన్ గారు. నేను అక్కడ ఉండి 2వ సంవత్సరం. ఈనాటికి కూడా స్వామినాథన్ గురించి ఎంతోమంది నోటి ఈ మాట విన్నాను. అవునండి, కరోనా కాలంలో ఏ గురువు ఎక్కడికి రాకపోయినా కానీ స్వామినాథన్ గారు మాత్రం వచ్చేవాడు. మేము చెప్పాలే కానీ రాలేను అన్న మాట ఎప్పుడు ఆయన నోట వినలేదు అనేవాడు. నేను మళ్ళా చెబుతున్నాను, స్వామినాథన్ గారు బిషప్ గారి మాట ధిక్కరించారు అని కాదు.
బిషప్ గారికి లోబడి ఉంటూనే మరి బిషప్ గారు ఏం చేయమని పరిస్థితి అట్లా ఉంది. ప్రతిరోజు గుడికి వస్తారు వాళ్ళు, ప్రతి ఆదివారం తప్పనిసరిగా వస్తారు. 600 106 గుడి మాత్రం మానర వీళ్ళు ఆదివారం. అటువంటి వాళ్ళు ఈ చనిపోయే సమయంలో ప్రాణం పోకముందు చివరిసారిగా స్వామి మా ఇంటికి వచ్చి ఇదిగో నా భర్తను దర్శించి నా భార్యను దర్శించి చిన్న ప్రార్థన చేయండి అని ప్రాధేయపడినప్పుడు ఎట్లా కాదనగలను? ఏమని కాదనగలను? ఇది ఒక సాక్ష్యం చెప్తున్నా నేను. కళ్ళబొల్లి మాటలు కావు, ఒట్టొట్టే మాటలు కావు ఇవి. నా ముందు పనిచేస్తున్న స్వామినాథన్ గారు లబ్బేపేట విచారణలో వ్యవహరించిన తీరు నేను స్వయంగా విన్నాను కాబట్టి చెబుతున్నాను. రెండవ సుగుణం చాలామందిలో కనిపిస్తుంది. స్వామినాథన్ గారికి మరియం మాత పట్ల విశేషమైన భక్తి. మామూలుగా గురువులందరిలో ఈ సుగుణం ఉంటుంది. తక్కిన చోట కొన్ని లోటుబాట్లు కనిపిస్తున్నా, బలహీనత కనపడినా కానీ మరియం మాత విషయంలో ప్రతి గురువు భక్తిగానే ఉంటారు. ఎందుకంటే గురువులకి సంసారం లేదు కాబట్టి భార్య తర్వాత పురుషుని జీవితంలో ప్రధాన పాత్ర తల్లి వహిస్తుంది కాబట్టి మరియం మాత పట్ల ఆయనకి విశేషమైన అచంచలమైన భక్తి. అందు ముఖ్యంగా ఆరోగ్య మాత లేదా వేలాంకణి మాత. ఏటేటా ఆయన వేలాంకణికి వెళ్ళి అక్కడ ఉన్న ఆరోగ్య మాతను దర్శించి ప్రార్థన చేసుకునేవాళ్ళు. దబ్బిపేట గుళ్ళోని ఆరోగ్యమాత స్వరూపం ఉంది. మన కథెడ్రల్లో ఆరోగ్యమాత స్వరూపం ఉంది. కానీ అసలు తల్లి ఎక్కడుంది? అసలు తల్లి దబ్బిపేటలో కాదు, సెయింట్ పాల్స్ కథెడ్రల్లో కాదు, మరో చోట కాదు. ఆ తల్లి జన్మస్థానము వేలాంకిణి. కాబట్టి ఏటేటా ఆయన తప్పనిసరిగా వేలాంకిని వెళ్ళి అక్కడ నిద్ర చేసి తల్లిని దర్శించుకొని ఆమె దీవెన పొందేవారు. అండ్ ఇప్పుడు మనమందరం ఏటేటా వేలాంకి వెళ్ళమని నేను చెప్పటం లేదు, కానీ మరియం మాత పట్ల స్వామినాథన్ గారికి ఉన్నటువంటి భక్తి అది మనం నేర్చుకోవాలి. ఇటువంటి గురువుని దేవుడు మనము అనుకోని రీతిగా, మనము ఊహించనప్పుడు తన వద్దకు పిలుచుకోవటం ఆయనతో పరిచయం ఉన్న నాలాంటి వాళ్ళకి, మా తోడి గురువులకి అందరికీ చాలా బిషప్గా చెప్పినట్లుగా దిగ్భ్రాంతి కలిగించింది. గుండె జబ్బు ఉందని తెలుసు, అయినా గారు ఇంత త్వరగా దేవుడు ఆయన్ని తీసుకువెళతారని ఎవరూ ఊహించరు. కానీ ప్రభువైన యేసునందరి విశ్వాసముతో బ్రతికే మనం ఆ ప్రభువు యొక్క బోధనను అంగీకరించి పాటించే మనం స్వామినాథన్ గారి విషయంలో దేవుని చిత్తము ఎట్లా ఉంది అని తెలిసినప్పుడు మారు మాట్లాడకుండా దేవుని చిత్తానికి తల వంచటమే మనం చేయదగిన ధర్మం. కాబట్టి ఈ బాధాకరమైన సమయములో కొడుకును కోల్పోయి విలపిస్తున్న తల్లికి, తోబుట్టును కోల్పోయి బాధపడుతున్న అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, తర్వాత అయిన వారికి అందరికీ, మన పీఠాధిపతులు రాజారావు గారికి, మచిలీపట్నం ఆర్స్యం క్రైస్తవ సోదరులకందరికీ, మచిలీపట్నము తర్వాత విచారణ గ్రామాలు, ఇంకా ఆయన పట్ల అభిమానంతో ఉండి వచ్చిన వాళ్ళకందరికి కూడా మరొకసారి ప్రభువు నామములో
నా సంతాపం ప్రకటిస్తున్నాను. దేవుని కృప వలన, మనందరి ప్రార్థన వలన స్వామినాథన్ గారికి మోక్ష భాగ్యం కలుగుతుందని ప్రభువునందు విశ్వసిస్తున్నాను. ఇప్పుడు విశ్వాసుల ప్రార్థన ఉంది, దయచేసి నిలబడండి. ప్రియ సహోదరి సహోదరులారా, దైవ కుమారుడైన క్రీస్తును మృతులలో నుండి జీవముతో లేపిన సర్వశక్తిగల తండ్రి అయిన సర్వేశ్వరుని వినయముతో వేడుకొందము. జ్ఞానస్నానము ద్వారా తిరుసభలో పాలిభాగస్థులై గురుపట్టాభిషేకము ద్వారా క్రీస్తు యాజకత్వములో పాలు పొంది మరణించిన మీ సేవకులు ఫాదర్ ఎమ్మంది మరియ స్వామినాథన్ గారిని మీ నిత్య కృపకు పాత్రులను చేయమని, అలాగే మరణించిన పీఠాధిపతులు, గురువులు, కన్యాస్త్రీలు, మఠవాసులు, ఉపదేశులు, విశ్వాసులందరినీ నీ కృపగల ప్రభువు నిత్యరాజ్యంలోనికి చేర్చినట్లు అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మరణించిన మీ సేవకులు ఫాదర్ ఎమ్మంది మరియ స్వామినాథన్ గారి కుటుంబ సభ్యుల కొరకు, బంధుమిత్రులు మరియు ఆత్మీయుల కొరకు ప్రార్థించుదాము. ప్రభువు వారికి ఊరటగా నుండి ఈ కష్ట సమయంలో వారికి ఓదార్పు, శాంతి, సమాధానమును దయచేయునట్లు, అలాగే వారి కుటుంబంలో మరణించిన వారందరికీ నిత్య విశ్రాంతిని ప్రసాదించినట్లు అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, నీకు కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుట కొరకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించు ఎన్న నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ పోప్ గారిని, మా రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణలను కావించం. ఈ దినమును ఈ లోకము నుండి పిలుచుకొనిన ఇమాండి మరియ స్వామినాథం ఫాదర్ గారు మీ యొక్క యాజకుడిని జ్ఞాపకముంచుకొనము. జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థుడైన ఇతడు అతని ఉత్థానమందును పాల్గొనుగాక. ఉత్థానమగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లి యగు మరియమాతతోను, ఆమె విరక్త భర్త అయిన పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
మన పాపములను మన్నించమని ప్రభుని వేడుకుందాం. ఇతరుల పాపాన్ని మనం మన్నించినట్లే మన పాపాలను కూడా మన్నించమని ప్రభువుని వేడుకుందాం. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారము మాకు నీటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకులైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యొద్ద ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులైనటు వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్కొక్క నాటికి ఇటువంటి పాపములను చేయనని నిన్ను మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. రాజా రావయ్య నీవు, ఆ ఇంట వేంచేయగా నామను గురించి గురించగా. రాజాధిరాజా రావయ్య నీవు, ఆ ఇంట వేంచేయగా నా బ్రతుకు గురించగా. నీదు ప్రేమ విందులో పరవశించి పాడవా, నీదు
నిండిపోవగా నీదు ప్రేమ విందులో పరవశించి పాడగా నీదు మధుర మాటలే మనసు నిండిపోవగా స్వర్గసీమ భాగ్యమో నీదు శాంతి జీవము స్వర్గసీమ భాగ్యము నీదు శాంతి జీవము చేరగా రాజాధిరాజా రావయ్య నీవు నా ఇంట వేచేయగా దానములు చిగురించగా పాపతి మీరమంతయు అంతరించి పోవగా నీదు కరుణ కాంతులే హృదయమంత సోకగా పాపతి మీరమంతయు అంతరించి పోవగా నీదు కరుణ కాంతులే హృదయమంత సోకగా ప్రేమ పీఠమందునా పూజలంగరావయ్యా ప్రేమ పీఠమందునా పూజలంగరావయ్యా మనసు గుడిగా తలచితి. పునీత ఇన్యాన్స్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా ధైర్యం కలిగినట్లు చేయి కరుణించండి, ఓ మంచి జేసువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదురుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురంతో నిండిన మంచి యేసువా, దాసురాలైన నేను దేవరివారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలని ఎంచినారు అని దేవరివారిని గురించి పూర్వకాలమందు దావీదుకు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరి వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అనెడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపవలనని నా మంచి యేసువా దేవర వారిని
నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను స్వామి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఫాదర్ గారు కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్నారు. మొట్టమొదటిగా ఆయన కాలుకు ఇన్ఫెక్షన్ వచ్చింది. చాలా కాలం నుంచి ఫాదర్ గారికి షుగర్ వ్యాధి ఉంది. దానివల్ల ఇన్ఫెక్షన్ తగ్గలేదు, అది ఇంకా పెరుగుతూ వచ్చింది. ఆ క్రమంలోనే ఆయన ఆ కాలు ఇన్ఫెక్షన్ కోసం ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఆయనకి గుండెకు కూడా ఇబ్బంది ఉందని తెలిసి రమేష్ హాస్పిటల్కి తీసుకువెళ్ళటం జరిగింది. ఆ రమేష్ హాస్పిటల్లో యాంజియో చేసి ఫాదర్ గారికి 3 బ్లాకులు ఉన్నాయి హార్ట్లో అని చెప్పారు. హార్ట్ సర్జరీ అనేది బైపాస్ సర్జరీ వెంటనే చేయాలని చెప్పడం జరిగింది. అయితే కాలుకి ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల ఆ ఇన్ఫెక్షన్ తగ్గిన తరువాత ఆపరేషన్ చేద్దామని అనుకోవటం జరిగింది. అయితే ఆ క్రమంలో ఫాదర్ గారు ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఇంకొన్ని వేరే కారణాల వల్ల తను చేయించుకోవలసినటువంటి అత్యవసరంగా చేయించుకోవలసిన హార్ట్ సర్జరీని కొంచెం ముందుకు జరపటం జరిగింది. మన విచారణ పండుగ కూడా దగ్గరలో ఉంది. అయితే ఫాదర్ గారు పండుగ కూడా చేసి పండుగ అయిన తర్వాత వెళ్ళి ఈ సర్జరీ చేయించుకుందాం అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. మరణం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. అయితే ఫాదర్ గారు అనారోగ్యంగా ఉన్నప్పుడు మేము కొన్నిసార్లు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ ఫాదర్, మా అసిస్టెంట్ ఫాదర్, మేము నలుగురం కూర్చొని ఒకరోజు మాట్లాడేటప్పుడు ఆయన అన్నటువంటి ఒక మాట, చనిపోయిన కొంతమంది గురువులను గురించి ఆయన ప్రస్తావిస్తూ అన్నాడు, రిటైర్ అయిన తర్వాత ప్రజల మధ్య లేకుండా చనిపోకూడదు, ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు సేవ చేస్తూనే చనిపోతేనే బాగుంటుంది అనే మాట ఆయన అంటాం తెలుసు. బహుశా దేవుడు ఆయన ఆశను మన్నించాడేమో. ఆయన మన మధ్య నుంచి ఇంత తొందరగా వెళ్ళిపోవటం మనందరికీ బాధాకరమైన, ప్రజల మధ్య సేవ చేస్తూ సేవలో ఉండగానే రిటైర్ అవ్వకుండానే తను మరణించాలనేటువంటి ఆశ తనలో ఉంది. ఫాదర్ గారు మరణించటం మనందరికీ బాధాకరం. అయితే ఇది దైవ చిత్తంగా మనందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఎప్పుడు ఎవరు మరణించాలి, ఎలా మరణించాలి అనేది మన చేతుల్లో ఉన్నది కాదు, అది దైవ నిర్ణయం. కనుక దైవ నిర్ణయం ప్రకారం దేవుడు మన గురువైనటువంటి స్వామినాథం ఫాదర్ గారిని తన సన్నిధికి ఆయన తీసుకుని వెళ్ళాడని మనందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాం, నమ్ముతూ ఉన్నాం. అదే విశ్వాసంతో నమ్మకంతో మనందరం కూడా భక్తి విశ్వాసాలతో ఫాదర్ గారి యొక్క ఆత్మశాంతికై ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మన మధ్యకు వచ్చినటువంటి మన పీఠాధిపతులకు మన యొక్క మచిలీపట్నం వికారియట్ తరపున, మచిలీపట్నం విచారణ తరపున ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు బిషప్ గారికి హైదరాబాదులో తెలుగు పీఠాధిపతుల సమాఖ్య సమావేశం ఉంది. ఆయన ఆల్రెడీ బయలుదేరి వెళుతూ ఉన్నారు. ఈ సమాచారం తెలియగానే ఆయన వెనక్కి తిరిగి వచ్చారు. రేపు గొండల్లో ఆ యొక్క భూస్థాపన పూజ చేస్తారు. అయినా కానీ విచారణలో మరణించాడు కనుక విచారణ సంఘంతో కలిసి ఈ దివ్య పూజను సమర్పించడానికి సమయాన్ని తీసుకొని ఆయన మన మధ్యకు వచ్చి మనందరితో కలిసి ఫాదర్ గారి యొక్క ఆత్మశాంతి కోసం ఈ దివ్య పూజా బలిని సమర్పించినందుకు మనందరి తరపున మన పీఠాధిపతులకు ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాం. ఫాదర్ గారికి అనారోగ్యం వచ్చినప్పటి నుంచి చాలామంది చాలా రకాలుగా సేవలు చేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా మనం స్మరించి వారికి ధన్యవాదాలు చెప్పాలి. ఫాదర్ గారికి చాలా కాలం నుంచి ఆయనకి సేవ చేస్తూ, ఆయనకు వంట చేస్తూ, ఆయన దగ్గర ఉన్నటువంటి పద్మ గారు, ఆయనతో ఉండేటువంటి శ్రీకాంత్, వాళ్ళ చుట్టం పిల్లవాడైనటువంటి అనూష్, వీళ్ళు ఫాదర్ గారి దగ్గరే ఉండు
ఉంటూ ఆయన కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉన్నారు. అన్ని రకాలైనటువంటి సేవలు ఆయనకి చేశారు. వాళ్ళు చాలా చక్కగా ఆయన చూసుకున్నారు. అనారోగ్యం వచ్చిన తర్వాత కూడా ఇంకా బాగా ఆయనకి సపర్యలు చేశారు. కనుక మనందరి తరపున వారికి మనం ధన్యవాదాలు చెల్లిస్తూ ఆ యాజకునికి వాళ్ళు చేసినటువంటి సేవను బట్టి దేవుడు వారిని మరింతగా దీవించాలని, వారిని ఓదార్చాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ముఖ్యంగా వారి తల్లి, చెల్లి, తమ్ముళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు మన మధ్య ఉన్నారు. మనకంటే ఎక్కువ దుఃఖాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. కనుక వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి యొక్క దుఃఖాన్ని, లోటుని దేవుడు పోడ్చాలని, ఓదార్పున దేవుడు వారికి వసగాలని వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. బిషప్ గారు తన యొక్క ప్రసంగ ఆరంభంలో చెప్పారు, ప్రతి విచారణ గురువుకి విచారణ సంఘం ఒక కుటుంబంగా ఉంటుందని. కనుక మనందరం గత సంవత్సరంగా ఫాదర్ గారి యొక్క కుటుంబ సభ్యులుగా ఉన్నాం. కనుక మనం ఆయన కుటుంబంగా ఒక తండ్రిని, ఒక అన్నని, ఒక తమ్ముడిని, బహుశా ఒక తాతని మనం కోల్పోయాం. మన కుటుంబ సభ్యుల్ని మనం కోల్పోయాం. ఇది మనందరికీ బాధాకరం. ఈ బాధలో దేవుడు మనకు ఉపశమనాన్ని కలిగించాలని, మన విశ్వాసం ఊరటను మనకు ప్రసాదించాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. రేపటి రోజున గుణదల పుణ్యక్షేత్రంలో 11 గంటలకు దేవాలయంలో భూస్థాపన పూజ పీఠాధిపతులచే, మేత్రాసన గురువులు, మఠవాసులు, విశ్వాసులందరితో ఘనంగా నిర్వహించబడుతుంది. కనుక అవకాశం ఉన్న ప్రతివారు ఆ భూస్థాపన దివ్య పూజా బలిలో పాల్గొని ఫాదర్ గారికి చివరిసారిగా వీడ్కోలు పలకమని, ఆయన కోసం ప్రార్థించమని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. కనుక వీళ్ళున్న ప్రతివారు రేపు ఉదయం 11 గంటలకు గుణదల పుణ్యక్షేత్రానికి వచ్చి ఆ అంతిమ పూజలో పాల్గొని ఫాదర్ గారి కోసం ప్రార్థన చేయండి. ఆ భూస్థాపన పూజ అనంతరం ఆ ప్రక్కనే ఉన్నటువంటి సమాధుల ప్రాంగణంలో ఫాదర్ గారి యొక్క భౌతికాయాన్ని భూస్థాపనం చేయటం జరుగుతుంది. కనుక అవకాశం ఉన్న ప్రతివారు దానిలో పాల్గొనండి. ఈరోజు ఈ దివ్య పూజ అనంతరం ఫాదర్ గారి యొక్క భౌతిక కాయం రేపు ఉదయం వరకు ఈ దేవాలయంలో ఉంచబడుతుంది. కనుక పూజ అయిన తర్వాత మరిదల సభ్యులు, మఠవాసులు, సంఘ పెద్దలు, ఉపదేశులు, సంఘస్థులు మీ సమయం వెచ్చించి కొంత సమయాన్ని దేవాలయంలో గడిపి ఫాదర్ గారి కోసం, ఆత్మశాంతి కోసం ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా అర్థిస్తూ ఉన్నాను. రాత్రి 12 గంటల వరకు ఫాదర్ గారి కోసం, ఆత్మశాంతి కోసం ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. కనుక మీ సమయానుకూలంగా వచ్చి ఆ ప్రార్థనలో పాల్గొనండి. రాత్రి 12 గంటలకు దేవాలయం మూసివేయటం జరుగుతుంది. మళ్ళీ ఉదయాన సుమారు 5-6 గంటలకు ఫాదర్ గారి యొక్క భౌతిక కాయాన్ని విజయవాడ తరలించడం జరుగుతుంది. కనుక దయచేసి గమనించి సమయాన్ని వెచ్చించి దేవాలయానికి వచ్చి రాత్రి 12 గంటల వరకు మీకు కుదిరినప్పుడు వచ్చి ఫాదర్ గారి యొక్క ఆత్మశాంతి కోసం ప్రార్థన చేయమని, ఆ విధంగా ఫాదర్ గారి ఎడల మన యొక్క ప్రేమను, అభిమానాన్ని, విశ్వాసాన్ని వ్యక్తం చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, రక్షణాదాయకమైన ఆహారమును భుజించిన మేము ఇమ్మంది స్వామినాథం గురువు గారి ఆత్మశాంతి కొరకు నీ కరుణను దినతతో ప్రార్థించుతున్నాము. నీ సేవకుడును యాజకుడైన ఇమ్మంది స్వామినాథంను ఈ లోకములోని పరమరహస్యముల ప్రచారకునిగా ఎన్నుకొంటివి. అతడు ఆ రహస్యముల అంతరార్థమును పరలోకంలో స్పష్టంగా తెలుసుకొని నిన్ను ముఖాముఖిగా దర్శించి ఆనందించు భాగ్యమును అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ శిరములు వంచి దేవుని ఆశీస్సుల కొరకై ప్రార్థించండి. సకల విధములైన ఊరటలకు నిలయమైన సర్వేశ్వరుడు మానవుని అత్యంత ప్రేమతో సృజించెను. తన జనితైక సుతులైన క్రీస్తు ప్రభుని ఉత్థానమును విశ్వసించు మీకు శరీర ఉత్థానము కలదను నమ్మకమును దయచేయునుగాక. దేవుడు జీవించి ఉన్న మనకు పాప క్షమాపణను, మరణించిన వారికి శాంతి కాంతులతో నిండిన తావులో స్థానమును దయచేయునుగాక. క్రీస్తు మృతులలో నుండి లేచినని విశ్వసించు మనము అతనితో ఎల్లప్పుడూ సంతోషముగా జీవింతుముగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దిగు సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ఫాదర్ గారు చెప్పినట్లు రేపు ఈరోజు ఈ రాత్రి 12 గంటల వరకు ఈ ఆలయంలో ఫాదర్ గారి భౌతిక దేహం ఉంటుంది. వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ ఇంకోసారి మనవి చేస్తున్నాను. ఈ పూజకు వచ్చిన మీ అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి చెంతకు చేరాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి చెంతకు చేరాలి. నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి చెంతకు చేరాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి చెంతకు చేరాలి. Thank you.
స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. లోకమంత సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమున్నది? ఈ లోకమంత సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమున్నది? ఒకరోజు ప్రభు ముందు నిలబడినే జవాబు ఇవ్వాలి. ఒకరోజు ప్రభు ముందు నిలబడినే జవాబు ఇవ్వాలి. మోక్షమా నరకమా నేనిప్పుడే నిర్ణయం చేయాలి. మోక్షమా నరకమా నేనిప్పుడే నిర్ణయం చేయాలి. ఆత్మకు బదులుగా ఏమివ్వగలరు? ఆత్మకు బదులుగా ఏమివ్వగలరు? ఎరిగించు నా స్వామి, ఎరిగించు నా స్వామి. భక్తి నుండి వచ్చిన ఈ శరీరము భక్తిలోనే కలవాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి.